ఎన్నడూ లేని విధంగా అత్యంత గ్రాండ్ గా పుష్ప సినిమా సీక్వెల్ రిలీజ్ అయింది. ఈ సీక్వెల్ కోసం ప్రతి సినిమా ప్రేక్షకుడు 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇక సినిమాకు వచ్చిన హైప్, అలాగే సినిమాకు చేసిన ప్రమోషన్లు, పుష్ప పార్ట్ 1 కు జరిగిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీగా క్రియేట్ చేశాయి. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ అల్లు అర్జున్ తో ఒక వర్గం మైండ్ గేమ్ ఆడుతుందనే విషయం క్లియర్ కట్ గా అర్థమైపోయిందంటున్నారు అనలిస్టులు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా, అలాగే వైసీపీ నాయకత్వం అల్లు అర్జున్ ను అడ్డుగా పెట్టుకుని మెగా ఫ్యామిలీలో చీలిక కోసం ప్రయత్నాలు చేస్తుందనే విషయం క్లియర్ గా అర్థమవుతుందంటున్నారు అనలిస్టులు. వాస్తవానికి అల్లు అర్జున్ కు కాస్త ఈగో ఎక్కువ. అందుకే మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి గత 5-6 ఏళ్లుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. అందుకే పుష్ప సినిమా విషయంలో ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యామిలీని ఎక్కడా కూడా అల్లు అర్జున్ దగ్గరకు రానియలేదు. ఇక మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ విషయంలో సీరియస్ గానే ఉంది. 2024 ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. అక్కడి నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య దూరం భారీగా పెరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో సీరియస్ గా ఉన్నాడనే విషయం చాలా సందర్భాల్లో క్లియర్ కట్ గా అర్థమైంది. ఇక అల్లు అర్జున్ ను పుష్ప 2 సినిమాను మెగా ఫ్యాన్స్, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది వైసీపీ క్యాష్ చేసుకున్నట్లుగానే కనబడుతోంది. అల్లు అర్జున్ ను టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ పార్టీలు దూరం పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం, సినిమాను పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో వైసీపీ అల్లు అర్జున్ ను దగ్గరకు చేసుకుంది. ఇక ఇక్కడి నుంచి వైసీపీ సోషల్ మీడియా అల్లు అర్జున్ దగ్గర చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది. అల్లు అర్జున్ కోసం చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీలలో మా కోసం నువ్వు నిలబడ్డావు, మీకోసం మేము నిలబడతామంటూ కొటేషన్లు రాసుకొచ్చారు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఇది ఎక్కువగా కనపడింది. ఇక వివాదాస్పద సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అల్లు అర్జున్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో నువ్వే రియల్ మెగాస్టార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ను బయటకు తీసుకొస్తే వైసీపీకి ఖచ్చితంగా లాభం ఉంటుంది. అందుకే ఈ విషయంలో బన్నీని అడ్డంగా పెట్టుకుని జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారనేది కొన్ని విషయాలను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుందనే ఒపీనియన్ వినబడుతోంది. వైసీపీ నేతలు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడమే కాకుండా పుష్ప సినిమా విషయంలో సూపర్ హిట్ అవుతుంది అంటూ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెబుతున్నారు. జనసేన పార్టీని దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ తమ వైపు తిరిగితే కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు హడావిడి చూస్తే అర్థమవుతుంది. సినిమాలో లేని కొన్ని డైలాగులు ఉన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసి సినిమా ప్రీమియర్ షోస్ పడిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేస్తోంది. ఎవడ్రా బాస్, వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి నేనే బాస్ అనే డైలాగ్ ను ఓ వర్గం విచ్చలవిడిగా వైరల్ చేసింది. ఖచ్చితంగా ఈ డైలాగ్ తో మెగా ఫ్యామిలీని కెలికినట్టే. అసలు ఆ డైలాగ్ లేదు అనే విషయం క్లారిటీ ఉన్నా కావాలని వైరల్ చేశారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. ఇలాంటి డైలాగులను సినిమా చూడని ప్రేక్షకులు నిజమే అనుకునే పరిస్థితి ఉంది. కొన్ని డైలాగులు లేకపోయినా వాటిని ఉన్నట్లుగా చెప్పి మెగా ఫ్యామిలీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ కు ఈ స్థాయిలో క్రేజ్ లేదు, కానీ 2024 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా సపోర్ట్ చేయడంతో వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమాను భుజానికెత్తుకున్నారు. అందుకే ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ కూడా వైసీపీ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. జనసేన పార్టీని దెబ్బ కొట్టడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో అల్లు అర్జున్ ను వైసీపీ వ్యక్తిగా చూపిస్తే అది ఖచ్చితంగా జగన్ కు లాభం చేకూర్చే అంశమే. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ ను క్లియర్ గా వాడుకుంటున్నారనేది అర్థమవుతుంది. అవసరమైతే పుష్ప సినిమాలో జగన్ కుటుంబ సభ్యులతో కలిసి చూసినా ఆశ్చర్యం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.